నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పేరిట మొక్కను నాటిన హరీశ్రావు జూబ్లీహిల్స్ వెంగళరావు నగర్లో రక్తదాతలకు బియ్యం పంపిణీ అందజేసిన జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపినాథ్ నిజామాబాద్ జిల్లాలో రెచ్చిపోతున్న దొంగలు బ్యాంకు దోపిడీకి విఫల యత్నం నాటిన ప్రతి మొక్క బ్రతికేలా చర్యలు తీసుకోండి సూచించిన కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ర్యాలీ నిర్వహించిన రైతులు నూతన రెవెన్యూ చట్టం తీసుకొచ్చినందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపిన రైతులు ఇక డీటెయిల్స్లోకి వెళ్తే సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ₹1 కోటి వ్యయంతో నిర్మించిన స్మృతివనం వైకుంఠధామం ప్రారంభ కార్యక్రమాలలో మంత్రి హరీశ్రావుతో పాటు జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజిమిల్లా ఖాన్, దుబ్బాక మున్సిపల్ చైర్మన్ గన్నా వనిత భూమిరెడ్డి, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ నర్సయ్య, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం స్మృతివనంలో దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పేరిట మంత్రి హరీశ్రావు, అడిషనల్ కలెక్టర్ సి ముజిమిల్లా ఖాన్ మొక్కను నాటారు. జై క్యూ అని చెప్పగానే ఆడ కట్ చేయను, ఆ డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తుందని చెప్పు. స్మృతివనానికి ఆ రోజు శంకుస్థాపన చేసి ఇవాళ ఆయన లేకుండా ఆయన పేరు మీద స్మృతివనంలో మొక్క నాటాల్సి రావడం నిజంగా చాలా దురదృష్టకరం. ₹1,20,00,000 వైకుంఠధామం, స్మృతివనం రెండు కూడా ఈరోజు దుబ్బాక పట్టణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. వైకుంఠ రథం కూడా ఇప్పటికే ఇక్కడ అందుబాటులో పెట్టినాం. ఇంకొక వైకుంఠ రథం కూడా కావాలని మా మున్సిపల్ చైర్మన్ గారు కోరారు. తప్పకుండా రెండవ వైకుంఠ రథాన్ని కూడా దుబ్బాక ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం. ప్రజలందరితో కూడా మేము కోరేది ఏంటంటే, మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు స్మృతివనంలో వాళ్ళ పేరు మీద ఒక మొక్క నాటండి. ఆ మొక్క నాటడం ద్వారా వారి జ్ఞాపకాలు సంవత్సరానికి ఒకసారి ఆ మొక్క దగ్గర కూర్చొని వారితో మీకుండే ప్రేమ, అభిమానాన్ని ఆ మొక్క నీడలో కూర్చొని స్మరించుకునేటువంటి ఒక అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ప్రకృతిని కాపాడుకోవాలి. పెద్దల మీద ఉండేటువంటి ప్రేమను మీకు నచ్చిన మొక్క నాటడం ద్వారా ప్రతి ఏటా ఆ మొక్క దగ్గర సంస్మరణం సందర్భంగా వారిని గుర్తు చేసుకునే సందర్భంగా మీరు ఆ చెట్టు దగ్గర కూర్చుని జ్ఞాపకాలను నెమరేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మనం అందరం కూడా ఈరోజు రోజు రోజుకు వాతావరణ కాలుష్యం పెరుగుతూ ఉంది, ఎండలు పెరుగుతూ ఉన్నాయి కనుక మొక్కలు బాగా పెంచాల్సిన అవసరం ఉంది. అందుకే ఇవాళ గ్రామాన పల్లె ప్రకృతి వనాలు కడతా ఉన్నాం. మరి పట్టణాల్లో కూడా ఈ స్మృతి వనం అనేటువంటి కల్చర్ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది. గ్రామంలో మనం ఎవరైనా చనిపోయినప్పుడు 11వ రోజు పెద్ద ఎత్తున దావతులు చేస్తున్నాం, ఖర్చు పెడతా ఉన్నాం. అదే సందర్భంగా నేను ఏమంటున్నా అంటే, ఒక మొక్క నాటండి వాళ్ళ పేరు మీద. అంతకంటే గొప్ప జ్ఞాపకం ఏముండదు. అది చాలా మెమరబుల్. కొన్ని సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి ఉండేటువంటి పని కనుక మొక్కలు నాటి పెద్దలను స్మరించుకోవడానికి, ప్రకృతిని మెరుగు చేసుకొని ఆహ్లాదాన్ని పంచే విధంగా ఈ స్మృతివనాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. దుబ్బాక మున్సిపాలిటీలో ఇవాళ స్మృతివనం అందుబాటులోకి వచ్చింది. ఎవరైనా మొక్క నాటాలనుకున్న వాళ్ళు మున్సిపల్ కమిషనర్ గారిని, చైర్మన్ గారిని కలిసినట్టయితే మీకు ఒక స్థలం అక్కడ కేటాయిస్తారు. మీరు అనుకున్న వారి పేరు మీద అక్కడ ఒక బోర్డు పెట్టి ఆ మొక్క నాటడం జరుగుతుంది. అదే కూడా వైకుంఠధామం కూడా అత్యాధునిక సౌకర్యాలతో వర్షం పడ్డా కూడా ఇబ్బంది లేకుండా దహన సంస్కారాలు మనం సాంప్రదాయాల ప్రకారం, పద్ధతి ప్రకారంగా జరుపుకునే విధంగా ఒక మంచి వైకుంఠ ధామాన్ని ఈరోజు దుబ్బాక ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా దుబ్బాకలో గతంలో లింగన్న ఉండగా
ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్లో తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ డొనేట్ చేసిన 165 మందికి జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ బియ్యం బ్యాగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షురాలు దీదీప్య విజయ్ కుమార్, జీటీఎస్ టెంపుల్ చైర్మన్ బోదా రామచందర్, ఇతర నాయకులు పాల్గొన్నారు. శాసనసభ్యులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో జూలై 24 శ్రీ కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఈ పాండమిక్ సిచ్యువేషన్, ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ముందుకు వచ్చి రక్తదానం చేసిన వాళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే రెడ్ క్రాస్ సొసైటీ వారు అందించిన సర్టిఫికేట్, గవర్నర్ గారి సిగ్నేచర్తో ఉన్న సర్టిఫికేట్స్ని రక్తదానం చేసిన వాళ్ళందరికీ ఇవ్వడం జరిగిందండి. గౌరవ జూబ్లీహిల్స్ శాసనసభ్యులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారి చేతుల మీదుగా. అలాగే కాంప్లిమెంటరీగా వాళ్ళకి మేము నిత్యావసరాల వస్తువులు పంపిణీ చేయడం జరిగిందండి. ఇక్కడ డివిజన్ కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. అందరికీ ముఖ్యంగా మీడియా ముందు మేము చెప్పాల్సింది ఏంటంటే, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ముందుకొచ్చి రక్తదానం చేసిన వాళ్ళందరికీ డివిజన్ తరఫు నుంచి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ వెంగళరావు నగర్ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా వేగంగా జరగడం జరుగుతుంది. ప్రతి రోడ్డు కూడా ఎస్టిమేషన్స్ వేసుకొని ఇప్పుడు రోడ్డు, వాటర్ లైన్, డ్రైనేజ్ పైప్ లైన్, ఏదైనా అన్ని కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయండి. శ్రీ మాగంటి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో ఈ అన్ని కార్యక్రమాలు చాలా వేగంగా, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా వేగంగా జరుగుతున్నాయి. అందుకనే ఇంతమంది ఈ సిచ్యువేషన్లో కూడా ఇంతమంది ముందుకు వచ్చి రక్తం ఇవ్వడం జరిగింది. సుమారు 300 మంది వరకు మా డివిజన్ నుంచి రక్తం ఇచ్చారండి. అందరూ ముందుకు వచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మాకు ముఖ్యంగా ఎమ్మెల్యే గారి మీద అభిమానంతో, ఎందుకంటే ఆయన నిత్యం ప్రజల్లోనే ఉంటారు, నిత్యం మాతోనే ఉంటూ ఎల్లప్పుడూ మా కష్టాలు తెలుసుకుంటూ, ప్రజల కష్టాలు తెలుసుకుంటూ, వాటర్ అయినా ఇక నిజామాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. గతంలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు ఇప్పుడు బ్యాంకులను కూడా వదలడం లేదు. తాజాగా నిజామాబాద్ జిల్లా సాటాపూర్ గ్రామంలోని ఎస్బీఐ బ్యాంకులో చోరీకి విఫల యత్నం చేశారు. సాటాపూర్ గ్రామంలో గల ఎస్బీఐ బ్యాంక్ వెనుక ఉన్న కిటికీని తొలగించి లోనికి ప్రవేశించారు. మేనేజర్ గది తలుపులు పగలగొట్టి బీరువాలను ధ్వంసం చేశారు. లాకర్ గదిని ఓపెన్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేశారు. ఓపెన్ కాకపోవడంతో వెనుదిరిగారు. రేంజర్ పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని దర్యాప్తు జరుపుతున్నారు. గత కొన్ని రోజులుగా సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వివాదాస్పదంగా మారింది. బ్యాంకులో ఉన్న సెక్యూరిటీ సిస్టమ్ సరిగా లేకపోవడం వలన దొంగను గుర్తించడం కష్టంగా ఉందని పోలీసులు తెలిపారు.
నాటిన ప్రతి మొక్క బ్రతికేలా చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ గ్రామ సర్పంచులను అధికారులను ఆదేశించారు. కామారెడ్డి జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. పలు మండలాల్లో అభివృద్ధి పనులను పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ తప్పనిసరిగా మొక్కల సంరక్షణ ఉండాలని, అలసత్వం వహిస్తే వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పల్లె ప్రకృతి వనాలలో పెద్ద మొక్కల ఏర్పాటుతో నడకదారి, ఫెన్సింగ్ గేట్, బోర్డు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామాభివృద్ధి అధికారి చంద్రమోహన్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి నరేష్, ఎంఆర్ఓ అమీన్ సింగ్, ఎంపీడీఓ శంకర్ నాయక్, ఎంపీఓ సవితారెడ్డి, సర్పంచులు గీరెడ్డి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కానీ మధ్యలో సార్ అన్ని ఒకే దగ్గర మరం వేసి మంచిగా మరం ఉంది. కొన్ని గులాబీ చెట్లు లాంటివి అట్లా పెట్టాను అందంగా ఇంట్లో పెడతారు కదమ్మా. ఇంట్లో ఉన్న దాని ప్రకారం వేరే చేసిన మాకు ఏం లేదు సార్. ఏ గారు ఏమన్నారంటే ఎస్టిమేట్ లో మీకు ఫెన్సింగ్ ఉంది, సంపు ఉంది అని చెప్పారు. చెప్తే మేమేం చెప్పినామంటే సంపుకు బజా మాకు జీపీ బోర్ ఉంది, బోర్ కోసము ఇప్పుడు 100 ట్యాంక్ పెట్టమన్నారు. 100 ట్యాంక్ పెట్టమంటే 200 ఈడ వస్తారు, అది చూస్తారు, సరిపోయింది వ్యవహారం. చేస్తాను సార్. అట్లా కాదు, సెక్రటరీ గారు ఉంటే మాత్రం ఇది తీసే అంటాడు ఫస్ట్ ఇమ్మీడియట్. లాక్డౌన్ ఉన్నాను, మార్కెట్ అట్లా కాదు, ఎంత ఘోరంగా కనబడుతుంది. అండ్ దట్టు ఇంకా ఇన్స్టిట్యూషన్ ఎవ్రీడే క్లీన్ చేయాలి. అది ఫంక్షన్ అయినా కాకపోయినా ఉండాలి. ఎంపీ గారు అవునా కదా, మరి ఎవ్రీడే వాడికి ఎవరో బాధ్యత ఇచ్చి ఉంటారు, అవి కూడా చేయాలి. ఎవ్రీడే ఇన్స్టిట్యూషన్ క్లీన్ చేయాలి. ప్రతిరోజు ప్రతి ఇన్స్టిట్యూషన్ ప్రభుత్వం ఒక్కటైనా ఉందో చెప్పే టీ తాగితే తగ్గుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో అన్ని గ్రామాల టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు రైతులు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ గుండా నర్సయ్య మాట్లాడుతూ నూతన రెవెన్యూ చట్టం వల్ల ఎలాంటి అవకతవకలు జరగకుండా రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు మండల అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, ఎంపీపీ శరత్రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు భూంపల్లి సురేందర్రావు, సెస్ డైరెక్టర్ విజయరామారావు, గ్రామ సర్పంచ్ సుమతి, అన్ని గ్రామాల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే రెవెన్యూ నూతన చట్టాన్ని మన ముఖ్యమంత్రి గారు తీసుకురావడం జరిగింది. దానికి అనుకూలంగా ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఇవాళ ప్రతి గ్రామంలో కూడా అందరూ ఎడ్ల బండ్లు మరి ట్రాక్టర్లతోటి ర్యాలీ చేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు ఏదైతే రైతుల గురించి ఆలోచన చేస్తున్నారో మరి వారు చేసినటువంటి ప్రతి ఆలోచన కూడా రైతులకు మేలు జరిగే విధంగా ఉన్నది. కాబట్టి రైతులందరూ ఈరోజు సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా తను పరిపాలిస్తున్నటువంటి మన తెలంగాణ ప్రభుత్వంలో మరి ఈరోజు వర్షాలు కూడా అనుకూలంగా ఉండడం, మరి చెర్లు కూడా నిండడం, పంటలు కూడా అధికంగా వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి రైతులందరూ కూడా సంతోషాలతో ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు అంటే ఒక రైతులకే కాకుండా ప్రతి కుటుంబానికి కూడా ఏదో ఒక రకమైనటువంటి స్కీమును పెట్టి మరి మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. మండలంలో ముఖ్యమంత్రి గారు ఏదైతే రెవెన్యూ చట్టం పెట్టిరో అది రైతులందరూ ఇది ముఖ్యమంత్రి గారు పెట్టిన పథకం చాలా బాగుందని చెప్పేసి గ్రామాన రైతులు ఎడ్ల బండ్లు ట్రాక్టర్లతోని సంతోషంగా ర్యాలీలు తీయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఏ
కార్యక్రమం తీసుకున్న రైతుల కోసం పేద ప్రజల కోసం తీసుకుంటారు కాబట్టి వారు చేసిన కార్యక్రమం ఏదైనా పేద ప్రజలు బాగుండాలని చేస్తారు కాబట్టి ప్రతిదీ కూడా సక్సెస్ కావాలని చెప్పేసి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా వర్షాలు కూడా రైతులకు ముఖ్యమంత్రి గారు వారి ఏదైతే ఆలోచన మంచిగా ఉందో దానికి తగ్గట్టు కూడా వర్షాలు కూడా అదేవిధంగా పడడం జరిగింది. ఎందుకంటే రైతులకు వారు అన్ని రకాల మేలు చేస్తారు కాబట్టి దేవుడు కూడా వర్షాల రూపకంగా కరుణించిండ్రు. ఇవాళ రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. గ్రామాన రైతులందరూ సంతోషంగా ఉండి బండ్లు ట్రాక్టర్లతో ర్యాలీ తీయడం జరుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం రామచంద్రపురం గ్రామ సమీపంలో సీతారామ ప్రాజెక్టు కాలువ ప్రవహిస్తుంది. గ్రామ ప్రజలు రైతులు పొలాలకు వెళ్లాలంటే కాలువ దాటి వెళ్ళాలి. కాలువపై వంతెన నిర్మాణంతో ఉండడంతో ప్రాజెక్టు అధికారులు కాలువలో మట్టితో తాత్కాలికంగా రోడ్డు నిర్మించారు. ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు కాలువలోకి వరద నీరు వచ్చి రోడ్డు కొట్టుకుపోవడంతో వారం రోజులుగా పొలాలకు వెళ్ళలేకపోతున్నామని ప్రాజెక్టు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు పట్టించుకొని చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. గుండేపూడి గ్రామ సర్పంచ్ నా పేరు నరసింహరావు. ఇప్పుడు 15-20 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల ఇక్కడ రామచంద్రపురం నుంచి దాదాపు 400 ఇళ్ళు ఉన్నాయి. ఇటు నల్లబండ బోర్డు అయితే ఇటు కాకర్లు అయితే పంట పొలాలు వేసారండి రైతులు. 400 కుటుంబాలు పంట పొలాలు ఉన్నాయి. ఈ పంట పొలాలు పోవడానికి దాని అనేది ఉంచారు సీతారామోళ్ళు. కానీ అధికంగా కురుస్తున్న 20 రోజులు కురుస్తున్న వర్షాల వల్ల గండి పడిపోయి అది మనుషులు పశువులు చాలా పోయి పనులు చేసుకునే పరిస్థితి లేదు. అయినా సీతారామోళ్ళకి మేము ఇంటిమేషన్ ఇచ్చి కూడా 20 రోజులు అవుతుంది. అయినా వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఈ రకంగా జనాలు ఇబ్బంది పడి మననే అది ఈ కురుస్తున్న వర్షాల వల్ల ఒక పిల్లోడు బావిలో దాంట్లో కాలువలో పడి చనిపోయింది కూడా తెలిసిందే. కాబట్టి ఈ సమస్యని అర్జెంటుగా పరిష్కరించాలని చెప్పి ఈ సమస్యని ఎమ్మటే ఈ రైతుల్ని ఆదుకోవాలని చెప్పి ఈ రైతులు పడుతున్న కష్టాలని రైతులు పడుతున్న ఇబ్బందుల్ని అధికారులు గుర్తించి ఈ సీతారామ కాలువ దగ్గర దీనికి పరిష్కరించాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. మాది జూలూరుపాడు మండలం రామచంద్రపురం గ్రామస్తులు. మేము ఇక్కడ రామచంద్రపురం గ్రామంలో సీతారాం ప్రాజెక్టు వాళ్ళు మా దగ్గర రైతులు ఎక్కువ ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఒక బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. ఆ బ్రిడ్జి అనేది పూర్తి కాలేదు. కాకపోవడం వల్ల వర్షాలు ఎక్కువ వచ్చి ఆ నీళ్లు మొత్తం ఆ కట్ట మొత్తం తెగిపోయింది. ఇక్కడ మేము ఆ కట్ట నీళ్ళల్లో నుండి నడుచుకోవాలంటే మా రైతులందరూ చాలా ఇబ్బంది పడిపోతున్నారు. వాళ్లకు వారం రోజుల నుండి ఫోన్ చేసి ఇక్కడ ప్రాబ్లం ఉందని చెప్పేసి సీతారాం ప్రాజెక్టు వాళ్ళకి వారం రోజుల నుండి ఫోన్ చేయడం జరిగింది. ఒకరోజు వచ్చి చూసుకున్నారు, దాని మరమ్మతులు చేస్తామని చెప్పారు. ఇంతవరకు రాలేదు. ఇది కొంచెమే ఉందండి, అది మొత్తం తెగిపోతే మా రైతులు చాలా ఇబ్బంది పడతారు. సీతారాం ప్రాజెక్టు వాళ్ళని మేము దయచేసి వచ్చి ఇవన్నీ చూసి అర్జెంటుగా బొంగలు వేస్తారో ఏమేస్తారో మాకు తెలియదు, దాని మరమ్మతులు చేయాలని కోరుకుంటున్నామండి. ఇక్కడ పిల్లలు గేదెలు మళ్ళీ గొర్రెలు ఇవన్నీ పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. 100-200 మంది దీంట్లో నుండి నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. అందుకే ఒకసారి ఈ ప్రభుత్వానికి ప్లస్ సీతారాం ప్రాజెక్టు వాళ్ళకి తెలియజేస్తున్నామండి. ఒకసారి వచ్చి దీన్ని చూసి ఈ మరమ్మతులు చేయాలని మా రామచంద్రపురం గ్రామస్తులందరం కోరుకుంటున్నాం. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కేంద్రంలోని పోలీస్ స్టేషన్కు బదిలీపై వచ్చిన ఎస్ఐ సుధీర్రావును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం మేడిపల్లి మండల ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం నాయకులు మాట్లాడుతూ పోలీస్ అధికారుల సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, సర్పంచులు, ఉప సర్పంచ్ పాల్గొన్నారు.
రుద్దురు నుంచి బోధన్కి వెళ్లే మార్గంలో ప్రధాన రహదారి దుస్థితి ప్రమాదకంగా మారిందని, రహదారిపై గుంతలు ఏర్పడడంతో వాహనాల రాకపోకలు తీవ్ర అంతరాయం కలుగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అత్యవసర సమయంలో రోగుల్ని అంబులెన్స్ ద్వారా తీసుకెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. గుంతలు ఏర్పడినప్పుడు నామమాత్రంగానే బాగు చేస్తున్నారు తప్ప శాశ్వతంగా ఈ రోడ్డును బాగుపరచడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ రోడ్డు మరమ్మతులకై చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. बार ये रोड हाइट नीचे हो गई और जैसे कि ये रोड हाइट होना ही है, हाइट हुई तो जैसे कि पानी आ जा रहा है, रोड नीचे हो गई है, इसका प्रॉब्लम बहुत है। ये वाले लेडीज गिर जा रहे हैं यहाँ पे। का इतना बुरा हाल है, कोई डिलीवरी पेशेंट जाता, कोई पेशेंट जाता, कोई उसका पुरसाने हाल नहीं है। इतना बुरा हाल हुआ तो कौन देखना? पूरी हुकूमत क्या कर रही, दूसरे चीज़ों पे काम कर रही है, रोड का काम कौन करना? पब्लिक गिर जाएंगी, मर जाएंगी, कोई घर में कमाने वाला रहता, गरीबत भी रहता, कौन आके देखना इनके बारे में? कौन सोचना कुछ होगा तो क्या गवर्नमेंट संभालती क्या? किसकी तरफ से हो रहा है ये हालत? देखो, कोई डिलीवरी पेशेंट नहीं जा सकता, कोई मरीज़ नहीं जा सकता, इसका हालत इतना ख़राब हो गया। फिर इसके जिम्मेदार कौन है? फिर ये डिपार्टमेंट, रोड का डिपार्टमेंट, आरएमडी डिपार्टमेंट क्या कर रहा? कौन इसके बारे में? हमारे कलेक्टर साहब, ये आरडीओ साहब, ये अपने सब कलेक्टर, सबको ये मैसेज जाना बोल के बोल रहे हैं। इतनी बड़ी परेशानी है, सामने से लारी आ रही, ऐसा करना बोलो। हमारे एमएलए साहब, निखिल साहब से बहुत गुजारिश है, जरा देखिए इसका हालात, इसके देखिए क्या हाल हो गया। दोनों तीनों गिर गए, जब से पूरा खट्टे हो जा रहे हैं, इसमें बाइक वाले ज़्यादा गिर जा रहे हैं, बहुत प्रॉब्लम हो रहा है, इसको कोई भी पकड़ रहे नहीं। और जिसमें परसों धाले భారతీయ జనతా పార్టీ జిల్లాల కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునివ్వడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో ముందస్తుగా బీజేపీ సీనియర్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజల వద్ద డబ్బులు లాగడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో కొనుగోలు చేసుకున్న ప్లాట్లను క్రయ విక్రయాల పేరుతో ఎల్ఆర్ఎస్ అమలు చేయడం ద్వారా కోట్లాది రూపాయలు సులభంగా దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మళ్లీ ఎన్నికల్లో అధికారం చేజించుకోవాలనే ఆలోచనతో ఓటర్లను మభ్యపెట్టి మందు విందులతో కుటుంబ పరిపాలన చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నట్టు కుట్రను బీజేపీ సాగనివ్వదని తెలిపారు. ఈ కార్యక్రమంలో బండపల్లి ఎంపీటీసీ గడ్డం రణధీరెడ్డి, మాజీ మండల అధ్యక్షులు ఉన్న సంపూనూరి పరశురామ్ గౌడ్ మరికొందరు నాయకులు పాల్గొన్నారు. వసూలు చేయడం చాలా పొరపాటు. మరి డబుల్ బెడ్రూమ్లు అని చెప్పి అది కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. డబుల్ బెడ్రూమ్లు కూడా ఎవరికి ఇవ్వలేదు ఇంతవరకు. ఎంతో మనం నాన్సుడు ధోరణి ఎన్నో చెప్పి ఎన్నో కథలల్లి ఈరోజు మరి ఈ విధంగా చేయడం దారుణం. మరి ఎట్టి పరిస్థితుల్లో ఎల్ఆర్ఎస్ అనేది మేము కట్టలేము. కాబట్టి దీన్ని సమగ్ర దృష్టితో ఆలోచించి మరి ఎల్ఆర్ఎస్ను ఈ ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కోరుకుంటున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించేలా కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. మనం పెట్టి తీసుకొచ్చి ఆ ఛార్జెస్ మనం పే చేద్దాం. అప్పుడు ఏమైందంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకుంటుంది. ఓటాకి దగ్గర పోయినప్పుడు నీ ఫోటోలు ఇవ్వండి, ఆయన ఫోటో తీసుకొచ్చాడు,
కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఒకవేళ ఒరిజినల్ సర్టిఫికేట్ జిరాక్స్ ఏమంటే కూడా ఇబ్బంది ఉండదు. ఒరిజినల్ సర్టిఫికేట్ పడేస్తారు. ఏమైనా ఒక ఆన్లైన్ దగ్గరికి వచ్చి తెప్పించుకొని అన్నీ అంటే వాళ్ళకి ఇబ్బంది కాకుండా, నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి ఇబ్బంది కాకుండా మనం చేసుకుంటే మన మీద ఓకే అని భావం పెడుతుంది. ఎందుకంటే అందరికి ఒక ఊళ్ళో 20 మంది ఓటర్లు చేసుకున్నాం. రేపు ఎలక్షన్స్ వస్తే ఏమైందంటే వాళ్ళ ఫోన్ నెంబర్ మన దగ్గర ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు మనకు మన ఎలక్షన్స్ వచ్చారో కాంటాక్ట్ ఉంటారు మనం. తద్వారా రేపు ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా కూడా ఎవరిని అందించుకోవాలి నిలబెట్టినా కూడా మనం ఈజీగా గ్రామం అక్కడి నుంచి మన స్టేషన్ పోలింగ్ స్టేషన్ దగ్గర తీసుకొచ్చి ఓటు వేయించుకునే అవకాశం ఈజీగా ఉంటుంది. దానివల్ల వాళ్ళకు మనకు మంచి అనుబంధం పెరుగుతుంది. తద్వారా మనం చెప్పి తింటాం, మనం ఎన్ని రోజులు చేపిస్తాం కాబట్టి. ప్లస్ మనం చేసే కార్యక్రమం, మనం ముఖ్యమంత్రి చేసే కార్యక్రమం దాన్ని కూడా అంటే చెప్పుడు కాదని గతంలో మనందరూ తెలుసు. 2014 ముందు మన తెలంగాణ రాష్ట్రం ఎట్లుంటే ఇప్పుడు పెట్టుండాలి. మన గ్రామాలు ఎక్కడ పోయినా కూడా మంచిగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ఈరోజు హరితార కార్యక్రమం పెట్టిన ఎంత గొప్ప హరితారం వల్ల ఈరోజు మనం ఎంత వర్షాలు విపరీతమైన వర్షాలు పడుతున్నాయి. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రైతుల గతంలో నాకు తెలిసి ఏ రైతుకు బ్యాంక్ అకౌంట్ ఉండి బ్యాంకుల పైసలు రైతు ఎవరు లేకుండా వస్తే వడ్లు అమ్ముకుంటే గూట్లో పెట్టుకునేది, ఎక్కడ పెట్టుకునేది తెలియదు. కానీ ఈరోజు రైతు బంధు మొన్న వడ్లు కూడా మొన్న అప్పుడు కేస్తారు వెంకరెడ్డి గారు అనేది ఇన్ని వడ్లు వంటలు ఎక్కడ తీసుకొస్తాం సార్ పైసలు, ఇంతమంది చేస్తాడు ఆ పైసలు, ఇన్ని కోట్ల రూపాయలు అయితే అని 4 సార్లు అన్నాడు. రేపు ఎక్కడికి వస్తారు, ఏం చేస్తారు సార్, ఎక్కడ తీసుకోవాలి, ఏం చేస్తారు, రైతులకు మాత్రం ఎప్పుడు ఇబ్బంది కాకుండా చేస్తారు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పి అందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు గతంలో ఎవరు ఫోన్ చూసినా నీకు వస్తుంది, నీ పంటింట్లో పెట్టుకున్నావు, నీ అకౌంట్కి ఇన్ని పైసలు వచ్చినాయి, రైతు బంధు ఇంత వచ్చింది, మళ్ళీ వడ్ల పైసలు వచ్చినాయి అని ఎంత గొప్పగా ఎప్పుడు అనుకోలేము. నా కళ్ళ కూడా ఒక రైతు ఇట్లా ప్రభుత్వాలు ఉంటే అనుకోలేదు. కానీ ముఖ్యమంత్రి యొక్క ఆలోచనలో ఈరోజు నడుస్తుంది. మొన్న నేను రీసెంట్లీ కొండపోచమ్మ అయిపోయిన తర్వాత మన తుర్కపల్లి మండలం వెళ్ళాను. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట ఆదివాసీ తొడుందెబ్బ జిల్లా అధ్యక్షులు మహిళా నాయకుల ఆధ్వర్యంలో నిరసన డాక్టర్ను మరియు సూపర్వైజర్ను విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. డిఎంహెచ్ఓకు వినతి పత్రాన్ని సమర్పించిన తొడుందెబ్బ నాయకులు కలెక్టర్ ఆదివాసీ హక్కుల పోరాట సమితి, మహిళా సంఘం, రైతు సంఘం, కార్మిక సంఘం, తుడుందెబ్బ ఈ 4 సంఘాల ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము కలెక్టర్ కార్యాలయం చేస్తాం. మనకు మాట ఇచ్చిన మాట వాస్తవమే, కానీ ఎంక్వైరీ అయినంత వరకు వాళ్ళిద్దరిని విధుల నుంచి తప్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు అక్కడ ఉంటే ఎంక్వైరీ కరెక్ట్ జరగదు. సంవత్సరాల కొద్ది కాదు, ఈ వారం రోజుల్లోనే ఆదిలాబాద్ జిల్లాలో పలు మండలాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. బజారత్నూర్, గుడిహత్నూర్, ఇచ్చోడ మండలాల్లో గంటపాటు ఏకదాటిగా పడిన వర్షంతో వాగులు వంకలు పొంగిపొల్లుతున్నాయి. ఇచ్చోడ మండలం బోరిగామ గ్రామానికి చెందిన ఎల్లా కృష్ణారెడ్డి అనే రైతు వ్యవసాయ పనుల నిమిత్తం ఎద్దుల బండితో పొలానికి బయలుదేరాడు. వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వచ్చే క్రమంలో మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వర్షం కురవడంతో గ్రామ సమీపంలోని కుమ్మారిపానది వాగులో ఎద్దులను దాటించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో ఒక ఎద్దు చనిపోగా మరో ఎద్దుతో పాటు రైతు వ్యవసాయ కూలి ప్రాణాలతో బయటపడ్డారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలో జూవారి సిమెంట్ బ్లాస్టింగ్ పనులు చేపట్టింది. దీంతో గ్రామంలోని అనేక ఇళ్లకు పగులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో జూవారి సిమెంట్ ప్లాంట్ ముందు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. జూవారి సిమెంట్ బ్లాస్టింగ్ వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏదైతే ఉన్నాయో వాటి ఫోటోలు తీసుకొని మేము పై అధికారులకు పంపిస్తాం, తక్షణం దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. అప్పటి నుంచి కూడా మేము ఇదే సమస్య మీద 3 సార్లు రావడం జరిగింది ప్లాంట్ వద్దకు. ఇవాళ వాళ్ళు మధ్యాహ్నం పూట 3 గంటల 15 నిమిషాలకు పెట్టిన బ్లాస్టింగ్ భూకంపాన్ని తలపించే విధంగా ఉంది. దాని మీద మేము క్వశ్చన్ వచ్చినందుకు వాళ్ళు ఎటువంటి సమాధానం చెప్పకుండా ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తా
మేము ఏమి పట్టించుకోవు అనే రీతిలో వాళ్ళు సమాధానం చెప్తున్నారు. దీని మీద వెంటనే మా జిల్లా కలెక్టర్ గారు కానీ పెద్ద మా రాజకీయ నాయకులు కానీ వెంటనే స్పందించి మాకు ఈ జువారీ సిమెంట్ వల్ల నుంచి జరిగే ఆపదలు అన్యాయాలు దీని మీద జరిగే పొల్యూషన్ కూడా ఎంత భయంకరంగా ఉంటుందంటే చుట్టుపక్కల సిమెంట్ ప్లాంట్లలో ఏ ప్లాంట్లో లేని అంతగా సిమెంట్ ప్లాంట్ అంటే మనకి ఏం గుర్తొస్తుంది, మహా అంటే డస్ట్ వస్తుంది, అది కూడా తక్కువ మొదలు ఉంటుంది. కానీ ఈ జువారీ సిమెంట్ ప్లాంట్లో కొత్తగా కెమికల్ స్మెల్ వస్తుందండి. ఆ కెమికల్ స్మెల్ వల్ల చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కానీ మా దొండపడి గ్రామంలో కానీ శ్వాసకోశ వ్యాధులు సంబంధించి వాళ్ళకి అనారోగ్య సమస్యలు రావడం కానీ ప్రెగ్నెన్సీ లేడుకి ప్రెగ్నెంటీ పోవడం కానీ చుట్టుపక్కల ప్రెగ్నెన్సీ లేడు అయితే బతకలేక చుట్టుపక్కల చిన్న ఊర్లకి వెళ్ళి డెలివరీ అయితే రావడం కానీ అటువంటి సమస్యలు జరుగుతున్నాయి. ఇక్కడ సాయంత్రం టైం అయితే చాలు 5 గంటల నుంచి నైట్ 10-11 తెల్లవారుజామున 6 గంటల వరకు కూడా ఈ ఫ్యాక్టరీ సరౌండింగ్స్లో ఒక 1 కిలోమీటర్ లోపల కూడా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పేరిట మొక్కను నాటిన హరీష్ రావు. జూబ్లీహిల్స్ వెంగళరావు నగర్లో రక్తదాతలకు బియ్యం పంపిణీ అందజేసిన జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపినాథ్. నిజామాబాద్లో రెచ్చిపోతున్న దొంగలు, బ్యాంకు దోపిడీకి విఫల యత్నం. నాటిన ప్రతి మొక్క బ్రతికేలా చర్యలు తీసుకోండి సూచించిన కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ర్యాలీ నిర్వహించిన రైతులు. నూతన రెవెన్యూ చట్టం తీసుకొచ్చిన సీఎం కేసీఆర్కి ధన్యవాదాలు తెలిపిన రైతులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.